మంచిర్యాల జిల్లాలోని పోడు సాగుదారులపైన ఈ జిల్లాలో రోజు రోజుకి అటవీ శాఖ అధికారుల యొక్క దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ జిల్లాలో కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామాన్ని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మరియు సిపిఎం పార్టీగా సందర్శించడం జరిగింది. ఇక్కడ గత 2 రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు వాళ్ళు వేసుకున్నటువంటి పోడు వ్యవసాయాలు వేసినటువంటి పత్తి విత్తనాలని, మొలకెత్తినటువంటి పత్తి చేనులని గడ్డి మందు కొట్టి పిచికారి చేసి చంపేశారు. దాన్ని వాళ్ళు మేము సందర్శించడం జరిగింది రైతులతో సహా. ఇక్కడ రైతుల ద్వారా మేము అడిగి తెలుసుకున్నటువంటి విషయాలలో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఫారెస్ట్ అధికారుల యొక్క దూకుడుతనం అనేటటువంటిది ఈ యొక్క ఊర్లో చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీలు ఉన్నారు, ఆదివాసీలు, ఆదివాసీయేతర పేదలు కూడా ఉన్నారు. వీళ్ళందరిలో ఒక విచ్ఛిన్న వాతావరణాన్ని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి పరిస్థితి లేకుండా చేసేసి ఇవాళ ఫారెస్ట్ అధికారుల యొక్క ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ చేసుకుంటూ వాళ్ళు విజృంభిస్తూ ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకునే ప్రతిసారి కూడా వాళ్ళు ఆటంకపరుస్తూ ఈ సంవత్సరం మరీ దిగజారుతనానికి ఫారెస్ట్ వాళ్ళు దిగజారుతూ ఉన్నారు. ఇప్పుడు మేము కొంత చూసాం, హక్కుపత్రం వచ్చినటువంటి భూమిని కూడా వాళ్ళు ట్రెంచ్ కొట్టేసి పూర్తిగా దాన్ని ఫారెస్ట్లో కలుపుకున్నటువంటిది కూడా ఉంది. ఒక దగ్గరనైతే హక్కుపత్రం లేకుండా వాళ్ళు వదిలేసి మరొక చోట హక్కుపత్రం ఉన్నదాన్ని కాజేసుకున్నటువంటిది ఉంది. అంటే ఈ యొక్క సంకేతం ఫారెస్ట్ వాళ్ళలో దూకుడుతనాన్ని ముందు తీసుకొస్తూ ఉంది. ఇలా వాళ్ళు వేసుకున్న పంటలను నాశనం చేయడమే కాదు, వాళ్ళు చేను చుట్టూగా కంచె వేసుకుంటే కొయ్యలు పాతి దానికి తీగ చుట్టేస్తే ఆ తీగలను కూడా ఎత్తుకపోయి కొయ్యలను విరిచేసి వీళ్ళు దొరకకుండా ఎక్కడో పడేసినటువంటిది ఉంది. వీళ్ళు వేసిన పంటలను నాశనం చేసి మందు కొట్టేసి మొలకలు ఎత్తినటువంటి వాటిని కూడా ఫారెస్ట్ వాళ్ళు కాళ్ళతో తొక్కి నాశనం చేసినటువంటిది కూడా ఈ ఊరిలో కనబడతా ఉంది. ఇప్పటికీ మేము చాలా దఫాలుగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, ఫారెస్ట్ వాళ్ళను కలవడం జరిగింది, అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు రైతులు వెళ్ళినప్పుడు రైతులతో నేనున్నానని మీరు చేసుకోండి అని చెప్పి భరోసాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత భూమి మీదకి వచ్చి వ్యవసాయం చేసుకునే క్రమంలో ఫారెస్ట్ వాళ్ళ యొక్క పనితీరు, అటవీ శాఖ యొక్క పనితీరు మాత్రం ఏమాత్రం కూడా మార్పు కనబడట్లేదు. గతంలో ఎలాగైతే దాడి చేశారో కలెక్టర్ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ వెళ్ళిన తర్వాత కూడా ఫారెస్ట్ వాళ్ళ యొక్క పనితీరు అలానే కనబడతా ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది అంటే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పేద రైతుల వైపు, ఆదివాసీ పేదల వైపు కూడా ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన తీరు కనబడతలేదు. పైకే మాట్లాడుతున్నారు తప్ప ఫారెస్ట్ వాళ్ళ యొక్క పనితీరుకి వాళ్ళు పులి స్టాప్ పెట్టట్లేదు. అందుకోసమని వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ దాడులకు పూనుకొని ఎక్కడ లేని విధంగా ఈ యొక్క బొప్పార గ్రామంలో వాళ్ళు చెలరెగుతూ ఉన్నారు. అందుకనే ఇప్పటికి ఒక 4 రైతుల యొక్క పంటలను వాళ్ళు నాశనం చేశారు. అందులో 2 ఆదివాసీలు ఉన్నారు, మరో 2 ఆదివాసీయేతరులు ఉన్నారు. ఉన్నటువంటి ఆదివాసీలకి గతంలో వచ్చినటువంటి హక్కుపత్రం కూడా ఉంది. ఆ హక్కుపత్రం ఉన్నటువంటి భూమిలో కూడా వాళ్ళ మందు కొట్టి చంపినటువంటిది ఉంది. మిగతా ఆదివాసీయేతరుల పేదలకి వాళ్ళ హక్కుపత్రం రాలేదు, మీకు హక్కుపత్రం రాలేదనేటువంటి పేరుతో ఇవాళ వాళ్ళకి మందు కొట్టి చంపేశారు. అందుకే రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన తర్వాత మా యొక్క పరిస్థితిని మాకు చూసి మా యొక్క గోసను చూసైనా కానీ ఫారెస్ట్ వాళ్ళు చెక్ పెట్టండి, వాళ్ళ ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి వీళ్ళు పంటలు నాశనం చేసిన పేరుతోటి స్థానికంగా ఉన్నటువంటి కోటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ కోటపల్లి పోలీస్ స్టేషన్కి వెళితే వీళ్ళ యొక్క సమస్యని, వీళ్ళ యొక్క దరఖాస్తుని, వీళ్ళ యొక్క పిటిషన్ కూడా వాళ్ళు స్వీకరించలేదు. ఫారెస్ట్ వాళ్ళతో రేపు మాట్లాడదాం, మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవండి, లేదు మీరు రేపు రండి మాట్లాడదామని పద్ధతిలో మాట్లాడారు తప్ప వీళ్ళ మీద ఇంత దాడి చేసి హక్కుపత్రం ఉన్నటువంటి భూమిని కూడా వీళ్ళ పంట నాశనం చేస్తే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ కూడా పోలీసు వాళ్ళు తీసుకోలేదు. కాగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి తక్షణమే ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ యంత్రాంగం కానీ అట్లనే అధికార యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా జోక్యం చేసుకోవాలి. ఈ యొక్క 4 రైతులు నష్టం జరిగినటువంటి 4 రైతులకి తక్షణమే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ రక్షణ కల్పించాలి.
వాళ్ళు వేసుకున్న పంటకు నష్టం ఎంత జరిగిందో నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరైతే వీళ్ళ పంటల మీద గడ్డి మందు కొట్టి చంపేశారో కొట్టినటువంటి అటవీ శాఖ అధికారుల పైన వాళ్ళు బీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ లేదు రేంజర్ అధికారి అయినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించి ఈ ఆదివాసీలకు ఆదివాసీల పేదలకు పోడు సోదరులకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.